క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబో అంశం దేవుని కరుణ కృప మన స్థితిని మన జీవితాన్నే మార్చేస్తూ ఉంది. గాయం మానిన చోట చర్మం మరింత దృఢంగా మారుతుంది. మానవ జీవితంలో అనేక బాధలు కష్టాలు వలన మనిషి దృఢంగాను, దేవుని కృప వలన ఒక సంపూర్ణ వ్యక్తిగాను తీర్చిదిద్దబడతాడు. ఈరోజు పట్టణాలు కూడా దేవుని యొక్క కరుణను కృపను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మత్తాయిని పిలుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మత్తాయి ఒక వడ్డీ వ్యాపారిగా ఉంటూ సమాజంలో ఒక పాపిగా పరిగణింపబడి ఖండింపబడ్డాడు. అలాంటి పాపి అయిన మత్తాయిని క్రీస్తు ప్రభు ప్రేమతో పిలిచి తన వాడిగా తన శిష్యుడిగా చేసుకోవడం ఈరోజు మనం స్వార్థ పట్టణంలో చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి పట్టణంలో తల్లి సారాను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఇస్సాకుకు రెబెకాను తోడుగా జతగా అందించి దేవుడు ఊరటను దయచేస్తూ ఉన్నాడు. ఈ రెండు పట్టణాల్లో కూడా పగిలిన జీవితాలకు దేవుడు తన కరుణ వలన కృప వలన ఒక నూతన ఆశను పుట్టిస్తూ ఉన్నాడు. స్వయాన క్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, కానీ అనారోగ్యులకు మాత్రమే అని. ఆయన మన బలహీనతల్లోకి మన పాపపు జీవితంలోనికి వచ్చి మార్పునిచ్చే దేవుడు అని మనం విశ్వసించాలి. క్రీస్తు మన నుండి కోరుకునేది హృదయ మార్పు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను కాదు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనలను పిలుచుకొని మన స్థితిని మన జీవితాన్ని మారుస్తూ మనకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగదును అని మనకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. పాపపు జీవితం నుండి పరిశుద్ధతకు వైపు, నిరుత్సాహం వైరాస్యం నుండి కొత్త ఆశ వైపు, పాపపు జీవితం నుండి శిష్యునిగా ఉండే జీవితం వరకు మనల్ని ఆహ్వానిస్తూ మన నుండి మార్పును కోరుకుంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఇలా అంటారు, ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే అతడు నూతన సృష్టి అని. మరి దేవుని కృపను ఆయన కరుణను పొందుకుంటూ ఉన్న మనము ఆయన యందు ఒక నూతన సృష్టి. మనము దేవుని యందు నూతన సృష్టి అని జ్ఞాపకపరుచుకొని మన వంతుగా మనం ఆయన ప్రేమకు కరుణకు సాక్షులుగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. ఆయన సాక్షులుగా నిలుస్తూ ఇతరులకు సుమాత్రిక జీవితాన్ని చూపిస్తూ మన జీవితం ద్వారా మన నడవడిక ద్వారా మరింత మందిని క్రీస్తునందు విశ్వాసంలోనికి నడిపించే యొక్క భాగ్యాన్ని మనకు దయచేయాలి అని ఆ క్రీస్తు ప్రభుని ప్రార్థిస్తూ ఎల్లవేళలా కూడా ఆయనకు సాక్షులుగా నిలవడానికి ప్రయత్నిస్తూ మనవంతుగా మనం ముందడుగు వేద్దాం.